హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొత్తం మీద ఈ సంవత్సరము మా ఊర్లో మట్టి వినాయకుడిని పెట్టి పండుగ చేస్తున్నాము. ఏదేమైనా ఈ సంవత్సరం ఈ మట్టి వినాయకుని విషయంలో మొత్తం మీద మా ఊరి సంబంధించి పిల్లలు కానీ, ముఖ్యంగా మా ఊరి పక్కన దగ్గరలో ఉన్న పాలూరు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి ఈ మట్టి విగ్రహం విషయంలో అతని విలువైన సమయాన్ని మాకు కేటాయించి పూర్తి స్థాయిలో మట్టి వినాయకుడిని తయారు చేసి పండుగలో భాగమైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్ రాము. అంటే ఈ రకంగా మొత్తం మీద వారం రోజుల పాటు మాకు టైం ఇచ్చి ఈ రకంగా వినాయకుడిని, ఒక మట్టి వినాయకుడిని ఈ విధంగా తయారు చేసి మా ముందు నిలబెట్టినందుకు థ్యాంక్ యూ అనేది చిన్న పదము. మీ చేతి కళకి ఒక కళ ఉండే ఉద్దేశంతో గత సంవత్సరంలోనే నిన్ను కలిసి ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందడుగు వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదేమైనా ఈ మట్టి బొమ్మను విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఏదే విధంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము పండగ మొదలుపెట్టాము. ఈ సంవత్సరము ఈ విధంగానే 10 సంవత్సరం కొనసాగించాలనే ఉద్దేశంతో, సంకల్పంతో ముందుకెళ్తున్నాము. రేపు సంవత్సరం కూడా మా ఊరు నుంచి ఒక అడుగు బొమ్మలను, మట్టి బొమ్మలను అందివ్వడానికి సిద్ధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇలా ప్రతి ఒక్కరూ అంటే ముఖ్యంగా ఈ పండగ విషయంలో, వినాయక పండగ విషయంలో చిన్న బొమ్మ పెద్ద బొమ్మ అనేది ఉద్దేశం కాకుండా ముఖ్యంగా మట్టితో అంటే మన పిల్లలంతా కలిసి సందడిగా చేసుకుంటే ఒక చిన్న బొమ్మ కానీలేండి, అంటే ఒక చిన్న స్థాయిలో కానీ మన పండగ అనేది సందడి తీయడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాము. మనకు చాలా వరకు చూస్తున్నాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఊరేగింపులో కానీ, మొత్తం మీద ఎక్కడో చోట నిమజ్జనం విషయంలో కానీ ఆ బొమ్మ కింద పడి చనిపోవడము, లేకుంటే ఏదో విధంగా గాయాలు కావడము, చాలా చిన్న పిల్లలు మాత్రమే కొందరు బలైన సందర్భాలు ఉన్నాయి. ఆ నిమజ్జనం విషయంలో నీళ్ళలో పడడం కానీ ఏదో రకంగానూ ఆ పెద్ద బొమ్మ అనే కాన్సెప్ట్తో చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి కూడా. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవన్నీ ఆలోచన చేసి చిన్నదే పెద్దదని దాన్ని ఆలోచన లేకుండా పండగ అనేది ముఖ్యం అనే కాన్సెప్ట్తో మేము ముందడుగేసాము. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరిలో మార్పు రావాలని కోరుకుంటున్నాము. ఇది మన ఒక్కరి కోసం కాదు, మనందరి కోసము. ఇది పూర్తి స్థాయిలో మనం కాలుష్యరహితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ పండుగను ఈ సంవత్సరం మా ఊరు నుంచి మొదలుపెట్టాము. ఈ విధంగా పూర్తి స్థాయిలో పూజా కార్యక్రమం కూడా ఏ విధంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కూడా అవగాహన కోసము, అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులతో కాకుండా మనం గుడికి వెళ్ళేటప్పుడు కానీ, దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు కానీ ఒక ఊర్లో ఈ విధంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఊర్లో కరపత్రం కూడా ఒక ప్రాంప్లెట్ తయారు చేసి ఇంటింటికి చేరవేయడం జరిగింది, ఒక కరపత్రం రూపంలో. పూర్తి స్థాయిలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆ విధంగా అవగాహన కోసం ఒక కరపత్రం తయారు చేసి ఇంటింటికి మా ఊర్లో పంచడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి అవగాహన కార్యక్రమంగా చేయాలనే ఉద్దేశంతో చేశాము. ఇది ఆరంభం మాత్రమే. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో ముందుకొచ్చి ఇక్కడ ప్రకృతికి దగ్గరగా ఆలోచన చేసి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగే కాదు, ప్రతి ఒక్క పండుగ ఆ విధంగా మనం ఒక శివరాత్రి కానీ, ఒక ఏదన్నా కానీ ఇప్పుడు గుడికి వెళ్తాము, అక్కడ ప్లాస్టిక్ వస్తువు తీసుకెళ్ళి అక్కడ వేయడము, మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ రావడము, పూర్తి స్థాయిలో మనం కాలుష్యం చేసి వస్తున్నాము. కాబట్టి ఇది పూర్తిగా గమనించి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో తెలియజేశాము. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి 10 సంవత్సరం వినాయక పండుగను ప్రకృతి దగ్గరగా ఈ విధంగా మట్టి బొమ్మను పెట్టి మనస్ఫూర్తిగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మేము వీడియో చేస్తున్నాము. ఇదండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్తే. జై హింద్.